వాయిస్ వినపట్లేదు. ఆ, నేను రికార్డింగ్ నొక్కుతున్నానండి. ఓకే. మిత్రులారా, అరసం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఇది మనం నిర్వహిస్తున్నటువంటి 256వ ప్రసంగం. దీర్ఘవచన కావ్యాలు శీర్షికలో ఇది 6వ ప్రసంగాన్ని ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. రాధేయ గారి రచన మగ్గం బతుకు మీద డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారి విశ్లేషణ ఈరోజు మనం వినబోతూ ఉన్నాం. ముందుగా ఇద్దరు ప్రముఖుల వృత్తికి సంతాపాన్ని ప్రకటించి ఆ తర్వాత మనం కార్యక్రమంలోకి వెళదాము. మిత్రుడు ప్రముఖ రచయిత, కథా రచయితగా, నవలా రచయితగా ప్రసిద్ధుడైనటువంటి వాసిరెడ్డి నారాయణరావు గారు మొన్న మధ్యాహ్నం హైదరాబాద్లో మృతి చెందారు. వాసిరెడ్డి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్నగారు, బిట్ బిట్ గా వస్తుంది. మీ దగ్గర సిగ్నల్ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో సార్? సరే సార్, అది బాగానే ఉంది. ప్రముఖ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారికి తమ్ముడైనటువంటి వాసిరెడ్డి నారాయణరావు 60కి పైగా కథలు రాశారు, 16 నవలలు రాశారు, 3 కథా సంపుటాలని వెలువరించారు. ఆయన దాదాపు 94 ఏళ్ల వయసులో మొన్న సాయంత్రం మధ్యాహ్నం మృతి చెందటం జరిగింది. అయితే ఇది అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. ఆయన ముందు రోజు అరసం ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ గారు, ఎస్ఎం భాష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కలిశారు. ఎందుకంటే వాసిరెడ్డి గారి రచన మట్టి మనిషిని శివప్రసాద్ గారు నాటకీకరించిన విషయం మనందరికీ తెలుసు. అది 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా ప్రదర్శనలు కూడా ఇచ్చింది. ఆ సందర్భంగా ఆ పుస్తకాన్ని, మట్టి మనిషి నాటకాన్ని ప్రచురించారు. దాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక సమితి సహకారంతో 21వ తారీఖున రవీంద్ర భారత్లో ఆవిష్కరించాల్సి ఉంది. దాని కృతిని అందుకోవలసినటువంటి వ్యక్తి వాసిరెడ్డి నారాయణరావు గారు. అందువల్ల ఆ రోజు రాత్రి వెళ్ళి ఆయనతో మాట్లాడి చాలాసేపు ఆ పుస్తకాలు అందించి వచ్చారు. ఆయన చాలా సంతోషపడ్డాడు. అప్పటికి బాగానే ఉన్నారు. తెల్లవారి మధ్యాహ్నం హఠాత్తుగా ఇంటి దగ్గరే మరణం సంభవించింది. సరే, ఆయన కథల్లోని ఎంపిక చేసినటువంటి కొన్ని కథల్ని ఈ తరం కోసం కథాస్రవంతి శీర్షికలో అరసం గుంటూరు జిల్లా శాఖ ప్రచురించడం కూడా జరిగింది. ఇది మనకు తెలుసు. ఆయన మృతికి ఆంధ్రప్రదేశ్ అరసం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. రెండవ వ్యక్తి తన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మలుచుకున్నటువంటి షావుకార్ జానకి, శంకరమంచి జానకి. ఆమె కూడా 94 ఏళ్ల వయసులో దాదాపు 74 ఏళ్ల సినీ జీవిత ప్రస్థానాన్ని సాగించినటువంటి వ్యక్తి. ఆవిడ మొన్న వృద్ధాప్య సమస్యల కారణంగా మృతి చెందటం జరిగింది. రేడియోలో కథకురాలిగా, అలాగే చిన్న వయసులోనే తెలుగు సినిమా రంగంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా ఎన్నో మరపురానటువంటి పాత్రల్ని ధరించి 4 భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించినటువంటి వ్యక్తి. మరొక అరుదైన రికార్డు ఏంటంటే 4 ముఖ్యమంత్రులతో నటించినటువంటి ఏకైక వ్యక్తి కూడా ఆవిడే. ఎన్టీఆర్తో తొలి సినిమా షావుకారు, అలాగే డాక్టర్ కళాయింజర్ కరుణానిధి, డాక్టర్ ఎంజీఆర్, జయలలిత,
ఈ నలుగురితోనూ నటించినటువంటి వ్యక్తి సరే తెలుగులో అనుకున్నంత గుర్తింపు సినిమా బయట నుంచి రాలేదు. 2022లో ఆవిడకి పద్మశ్రీ అందుకున్నారు. సరే తన పాత్రల ద్వారా. అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ ప్రభావంతో ఆవిడ స్వాతంత్రోద్యమంలో కూడా కొంత పాత్ర పోషించడం జరిగింది. ఆవిడ మృతికి కూడా అరసం సంతాపాన్ని తెలియజేస్తోంది. మరొక ప్రకటన ఏంటంటే 25వ తేదీ ప్రజానాట్య మండలి రాష్ట్ర శాఖ, అరసం రాష్ట్ర శాఖలు సంయుక్తంగా కళాకారులు, రచయితలు, సాంస్కృతిక రంగ సమస్యల పైన 25వ తేదీ సాయంత్రం ఒక ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలో పిలుపు ఇవ్వడం జరిగింది. అరసం సభ్యులు, సానుభూతిపరులు, రచయితలు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, కళారంగ సమస్యల పైన జరుగుతున్నటువంటి ఉద్యమానికి తోడ్పాటు ఇవ్వాలని అరసం విజ్ఞప్తి చేస్తోంది. సాయంత్రం పూట కాబట్టి సరే ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారు ఉదయం 10ంటికి సారీ ఉదయం 10 వద్ద ప్రభుత్వ ఉద్యోగులు హాజరు కావడం కష్టం, కానీ మిగతా వారందరూ కూడా హాజరు కావాలని అరసం విజ్ఞప్తి చేస్తోంది. మిత్రులారా, మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. రాధేయ గారి రచన మగ్గం బతుకు దీర్ఘ వచన కావ్యంపై డాక్టర్ పెళ్ళూరి సునీల్ గారి ప్రసంగాన్ని మనం ఈరోజు వినబోతూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా అరసం అధ్యక్ష వర్గ సభ్యులు ప్రొఫెసర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి గారిని మనందరి పక్షాన ఆహ్వానిస్తున్నాను. వారు సునీల్ గారిని పరిచయం చేస్తారు కాబట్టి నేను ఆ వివరాల్లోకి పోకుండా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షుల వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఆనంద్ గారు. వినిపిస్తుంది ఇప్పుడు నా వాయిస్? మాట్లాడండి. నా మాటలు బాగా వినిపిస్తున్నాయా? ఓకే. మీ దగ్గర నెట్ కొంచెం స్లోగా ఉంది, అయినా పర్వాలేదు, మాట్లాడండి. అరసం జూమ్ ద్వారా పరంపరగా సాగిస్తున్న ఈ కార్యక్రమాలు చాలా మందికి చేరువవుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిశోధక విద్యార్థులు నా దగ్గరికి వచ్చినప్పుడు చెప్తున్నాను, మీకు ఎవరికైనా ఏ కవి మీదైనా, రచయిత మీదైనా, విమర్శకుడి మీదైనా, నాటకర్త మీదైనా సందేహాలుంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి అరసం ప్రసంగాలు వినండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు కేటాయించిన అంశంలో లోతైన పరిశోధన చేసి వచ్చి ప్రసంగిస్తున్నారు. అందువల్ల సులభంగా అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి మా విద్యార్థుల్ని ఆ రకంగా గైడ్ చేస్తూ అరసానికి చేరువ చేస్తున్నాం. సరే, ఈరోజు మనం రాధేయ గారి పుస్తకం మీద మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నాం. రాధేయ గారి మగ్గం బతుకు మీద ఇదివరకు నేను వ్యాసం రాశాను చాలా రోజుల క్రితం. అది ఒక పుస్తకంలో కూడా అచ్చయింది, తర్వాత ఇంకొక బుక్ గా కూడా వచ్చింది. అయినా ఈరోజు పెళ్ళూరి సునీల్ గారి నోటి ద్వారా వింటే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. పెళ్ళూరి సునీల్ గారు మంచి పరిశోధకుడు, అధ్యాపకుడు. ఆయన ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి దగ్గర పిహెచ్డి చేశారు, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. ప్రస్తుతానికి చిట్టేడు జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఆయన. ఇది నెల్లూరు జిల్లాలో ఉంది. ఈయనకు కవిత్వం రాయడం, చదవడం కూడా అభిరుచి అని తెలుస్తూ ఉంది. కవిత్వం వైపు ఉంటే సహజంగానే మనిషి సమాజం వైపు ఉన్నట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మంచి మాటలు చెప్పాలంటే ముందు మంచి ప్రవర్తనకు మనం మారాలి. అలా మారడానికి సాహిత్యం ఎప్పుడు ఒక సహకారిగా ఉంటుందని నా నమ్మకం. కాబట్టి మంచి కవిగా కూడా రాణిస్తున్న మిత్రుడి పెళ్ళూరి సునీల్ కు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్స్రే, టానా వంటి వారి పోటీలలో కూడా పాల్గొని కవిత్వంలో అవార్డులు పొందారు.
దాంతోపాటు రాజయ్య గారిని ఈయన గురువుగా చెప్పుకుంటారు. ఆయనతో పాటు వచన కవితా పురస్కారాన్ని నెలకొల్పి 15 సంవత్సరాలుగా దానిలో పాలు పంచుకుంటూ నిర్వహిస్తూ ఉన్నారు. దీర్ఘ కవితా వికాసం పేరుతో ఆయన పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. దాంతోపాటు ఉత్తమ పరిశోధనగా నాగభైరవ కోటేశ్వరరావు గారి అవార్డును కూడా ఈ గ్రంథం గెలుచుకుంది. రాజయ్య కవి కవితల సంకలనం ఒకటి ఉంది, దుఃఖం పోగుల నేత. దానికి సంపాదకత్వం ఈయనే వహించారు. పత్రిక నిర్వహించిన కవితల పోటీల్లో కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయన నిరంతరం చింతన, అలాగే ఇవన్నీ కూడా ఆయన అలాంటి సునీల్ ఈరోజు మగ్గం బతుకు మీద మాట్లాడబోతున్నారు. మగ్గం బతుకు గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 నిమిషాలు అయితే దీనికి సంబంధించిన నేపథ్యాన్ని చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ప్రతి రంగంలోనూ మనిషితనాన్ని కోల్పోతున్నాడు. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే మీరు బహుశా బాగా పరిశీలకులుగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే అవకాశం ఉంది. మనిషితనం కోల్పోవడం ఏమిటి? మనకు ప్రపంచీకరణ వచ్చిన తర్వాత ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయం దెబ్బతినేసింది, చేతి పనులు దెబ్బతిన్నాయి. దాంతో పాటు కింది స్థాయిలో ముఖ్యంగా శ్రామిక వర్గం అనేక ఇబ్బందులు పడుతోంది. ఒక యంత్రం వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే, అబ్బో ఈ యంత్రం 100 మంది పని ఒకటే చేస్తుంది. ఏం చేసిందంటే ఈ 100 మంది బతుకుల్ని అది కొల్లగొట్టేసింది. ఈ 100 మంది బతుకుల్ని అది నాశనం చేసేసింది. అంటే మనల్ని మనకు కానీయకుండా చేస్తుంది. దీని గొప్పతనం అదే అని మనం మురిసిపోతూ ఉన్నాం. కాబట్టి ఆ మురిసిపోవడం వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో మనకు అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మిల్లు బట్టలు వద్దు, నేత బట్టలు ముద్దు అని స్వతంత్ర సమర యోధులు, ముఖ్యంగా గాంధీ లాంటి వాళ్ళు స్వదేశీ ఉద్యమంలో చెప్తే అదేదో ఆంగ్లేయుల మీద కసితో చెప్పిన నినాదంగా చాలా మంది చూశారు. సరే, అదట్టుంచితే కంప్యూటర్లు వచ్చిన తర్వాత మన వాళ్ళకి లక్షల్లో జీతాలు వస్తున్నాయని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ ఏమైంది అంటే ₹1 ఉన్న ఇడ్లీ ₹6 చేరిపోయింది. ఇంకా కొన్ని చోట్లకు పోతే ₹20 పోయింది. దీనివల్ల ఏం జరిగింది అంటే సామాన్యుడికి, శ్రమజీవికి ఆహారం కూడా అందని పరిస్థితికి వెళ్ళిపోయింది. దాంతోపాటు ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఆలోచనల్ని, జీవన వృత్తుల్ని కాలదన్ని డాలర్ల రెక్కలతో ఆకాశానికి ఎగిరిపోతున్నాం. ఎట్లా ఇది ఏం చేస్తుంది అంటే అమ్మ స్థానాన్ని ఆయాకిచ్చేసింది. అలాగే మనిషి నుండి మనసును బయట తీసేసింది. అంది వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం ఏం చేస్తుంది ఇంకా అంటే మనిషిని శాశ్వతంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఆకలి, అశాంతి శాశ్వత చుట్టాలుగా మారిపోయే సమాజంలోకి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. పేదోళ్ళుగా ఉండిపోతున్నారు, డబ్బున్న వాళ్ళు ఇంకా ఎక్కువగా సంపాదించుకుంటూ పోతూ ఉన్నారు. అందుకే మనం అభివృద్ధి అన్నప్పుడు మనం చూస్తే ఏమనిపిస్తుందంటే ఏంటి అభివృద్ధి అంటే మనకు కనిపించేది ఒకటే, డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళుగా మారడమే అభివృద్ధిగా కనిపిస్తుంది. ఇలాంటి దశ 21వ శతాబ్దంలో పురులు విప్పింది. ఇది మన సంస్కృతిని నాశనం చేస్తుంది. సరిగ్గా ఇలాంటి సందర్భం నుంచి పుట్టిన ఒక వ్యథార్థ కవిత మగ్గం బతుకు. దీని మీద మిత్రుడు మాట్లాడతాడు, ఎందుకంటే దాని గురించి నేను మాట్లాడడం బాగుండదు. మిత్రుడు మా సునీల్ గారు, మీరు ప్రసంగాన్ని ప్రారంభించండి. ధన్యవాదాలు సార్. నా మాట బాగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. వినిపిస్తోందండి సార్. థ్యాంక్ యూ సార్. అరసం బాధ్యులందరికీ నా నమస్కారాలు. అధ్యక్ష స్థానం వహించిన పెద్దలు ఈశ్వరరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రసంగ ధారావాహిక పరంపరలో భాగంగా నా కేటాయించినటువంటి అంశం మగ్గం బతుకు. ఇది రాజపాళెం గారు ఫోన్ చేసి ఒకరోజు నువ్వు ఈ
దీర్ఘవచన కావ్యాల పరంపరలో నువ్వు కూడా మాట్లాడాల్సి ఉంటుంది అన్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ వస్తువు నాది. నేను ఆ మాట ధైర్యంగా ఎందుకు చెప్పగలనంటే దీర్ఘ కవిత్వం మీద దాదాపు 8 సంవత్సరాలు శ్రమపడి ఎస్వి యూనివర్సిటీలో పరిశోధన చేసి పిహెచ్డి తీసుకున్న వాడిగా ఈ అంశం నాది అని నేను సగర్వంగా చెప్పుకోగలను. అది ఇంకో సంతోషం ఏమంటే మా గురువు గారైన రాధేయ గారు రాసినటువంటి మగ్గం బతుకు పుస్తకం మీద మాట్లాడమడం ఇంకొక సంతోషం అనిపించింది. వెంటనే నేను తప్పకుండా మాట్లాడతాను సార్ అని చెప్పి రాజబాళం వారికి తర్వాత ఆనంద్ గారికి ఇద్దరికి కూడా చెప్పాను. లాంగ్ పోయం అన్న మాటకు మనం సమానార్థకంగా ఈనాడు దీర్ఘ కవిత అన్న మాట వాడుతున్నాం. అయితే పాశ్చాత్యులు వాడినటువంటి విధానం లాంగ్ పోయం అన్న పదానికి మనం ఇప్పుడు వాడుతున్నటువంటి దానికి కొంత వ్యత్యాసం అయితే ఉంది. మనం వచన కావ్యాలన్నాం, మహాకావ్యాలన్నాం, కావ్యం అన్నాం, కొందరైతే దీర్ఘ కవిత అన్నారు. ఇట్లా అనేక రకాలైన పేర్లతో పిలుచుకుంటూ చిట్ట చివరికి దీర్ఘ కవిత అన్న పేరు ఎక్కువ మంది పరిశోధకుల విమర్శకుల మన్నన పొందింది. అది చివరికి ఒక ప్రక్రియగా తెలుగు నాట ఉన్నటువంటి అనేక ప్రక్రియల్లో దీర్ఘ కవిత కూడా ఒక ప్రక్రియగా ఈనాడు స్థిరపడిపోయింది. ఇది వచన కవితలోంచి వచ్చినటువంటి భాగమే అయినప్పటికీ వచన కవిత్వం కొనసాగింపుగా వచ్చినటువంటి విషయం అయినా దీర్ఘ కవిత అనేది ఒక ప్రత్యేక ప్రక్రియలాగా ఈనాడు రూపొందించబడింది. ఎడ్గార్ ఎలన్ పో అనేటువంటి పాశ్చాత్య కవి ఒక మాట అంటాడు, ఎ లాంగ్ పోయిమ్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఇన్ టర్మ్స్ అంటే దీర్ఘము కవిత్వము ఒక చోట ఎమడవు అని అర్థం. దాన్ని దీర్ఘంగా ఉన్నది కవిత్వం కాదు, కవిత్వం సుదీర్ఘంగా ఉండదు అన్నారు. నిజానికి ఈ మాట చాలా గొప్పదైన మాట, కవులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. ఎందుకంటే మన ప్రాచీన లాక్షణికులే చెప్పారు కదా, వాక్యం రసాత్మకం కావ్యం అని. రసాత్మకమైన ఏ వాక్యమైనా కావ్యమే అయినప్పుడు ఇలాంటి సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్న లేకపోతే ఇంతలా పుస్తకాలు ఉన్నటువంటి కవితలు అవసరమా అని ఆలోచిస్తే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘ కవిత్వ రాసేటప్పుడు వస్తువు ప్రాధాన్యత పెరిగి శిల్పం ప్రాధాన్యత తగ్గిపోద్ది. కాబట్టి ఎవరైతే శిల్పం మీద కూడా దృష్టి పెట్టి, ఎవరైతే ఆ అభివ్యక్తి మీద దృష్టి పెట్టి పలచబడకుండా, కవిత పలచబడకుండా చివరి దాకా లాక్కొని వస్తారో ఆ కవితలు చాలా మంచి పేరు పొందాయి. ఇప్పుడు శివారెడ్డి గారి ఆసుపత్రి గీతం కానివ్వండి, పొయ్యగుర్రం నగ్నముని గారిది కానివ్వండి, లేకపోతే వరవరరావు సముద్రం కానివ్వండి, ఇటీవల కాలంలో వస్తున్నటువంటి కొన్ని కవితలు కానీ నిలబడ్డాయి. దీర్ఘ కవితలు అనగానే అవి ఎందుకు గుర్తుకొస్తున్నాయి అంటే విషయంతో పాటుగా చివరి కంటా లాక్కొచ్చిన శిల్పము, ఆ బిగి, ఆ సడలింపు లేకుండా నడిచిన నడక దానికి పేరు తీసుకొచ్చాయి. అయితే ఎందుకని అలాంటప్పుడు దీర్ఘ కవితలు రాయాల్సిన అవసరం ఎందుకు ఏర్పడుతూ ఉంది కవికి అని మనం ఒకసారిగా ఆలోచించినట్లయితే, ఒక ఉద్యమాన్ని, ఒక సమస్యను, లేకపోతే ఒక భావనను, ఒక సంఘటనను, వీటిని తాత్విక నేపథ్యంలో పరిణామపూర్వకంగా తీసుకొని వచ్చి దాని పర్యవసానాలతో సహా వివరించి కవి చిట్ట చివరకు ఒక తీర్పును ఇవ్వడానికి దీర్ఘ కవితలో అవకాశం ఉంది. ఈ మాట రాజపాళెం వారు కూడా తన ఆధునిక ఆంధ్ర కవిత్వం ఉద్యమాలు సందర్భాలు అనే పుస్తకంలో ఇదే మాట చెప్పారు. మామూలు వచన కవిత అందరం రాస్తూ ఉంటాం, ఏదో వస్తువు ఉంటుంది, ఆ వస్తువుని మనం అక్షరబద్ధం చేస్తాం, దాన్ని మంచి శైలితో, మంచి శిల్పంతో మంచి కవితగా తయారు చేస్తాం. అయితే అది చిన్నదిగా ఉంటుంది, ఏదో కొన్ని లైన్లకు పరిమితం అవుతుంది, మరి తీవ్రంగా పెద్దది కాకపోవచ్చు. అయితే వస్తువు దానికి అనేకమైన పార్శ్వాలు ఉండి వివరించాల్సిన విషయం అంటే సూటిగానే కాకుండా దానికి చుట్టుపక్కల ఉన్న అన్ని అంశాలని సమగ్రంగా తీసుకొని అన్ని అంశాలని దాంట్లో క్రోడీకరించుకొని ఏ విధంగా దాన్ని డెవలప్ చేయాలి వస్తువుని అని కవికి ఆలోచన కలిగినప్పుడు
అతనికి అనివార్యంగా దీర్ఘ కవిత ప్రక్రియ శరణ్యంగా ఉంటుంది. విభిన్నమైన పార్శ్వాలు, ఆ తర్వాత సమగ్రంగా ఆవిష్కరించడం, ఈ రెండు విషయాల్ని మనం తీసుకోవాలి. వస్తువు యొక్క విస్తృతి, కవిలో ఉన్నటువంటి కవితావేశం, ఈ రెండు కూడా విస్తృతిగా ఉన్నప్పుడు అక్కడ దీర్ఘ కవిత పుట్టేదానికి అవకాశం ఉంటుంది. అందుకే నా పరిశోధనలో పెద్దల నిర్వచనాలన్నింటినీ పరిశీలించిన తర్వాత నేను ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ఏమిరా అంటే, ఎంచుకున్న వస్తువును సమగ్రంగా ఆవిష్కరించడానికి, వస్తువులోని భిన్న పార్శ్వాలను కవితామయం చేయడానికి, కవి హృదయం తనివి తీరే వరకు అనివార్యంగా పెరిగిన వచన కవితే దీర్ఘ కవిత. ఈ మాటలో అనివార్యంగా పెరగాలి. నేను దీర్ఘ కవిత రాయాలి అని సంకల్పం చేసుకొని ఏదో సత్యనారాయణ వ్రతానికి అన్ని వస్తువులు సిద్ధం చేసుకొని కూర్చున్నట్టుగా కూర్చుంటే రాదు. లేకపోతే ఏదో వంట చేయడానికి అన్ని వస్తువులు సిద్ధం చేసుకొని మనం పదార్థం తయారు చేయడానికి కూర్చున్నట్టు కూర్చుంటే రాదు. దీర్ఘ కవిత ఆవేశంలోంచి రావాలి, కవి యొక్క అంతరాళాల్లోంచి తన్నుకొని రావాలి. అది తర్వాత మంచి శిల్పంతో చెక్కబడాలి. ఈ మాటలన్నీ ఇవన్నీ కూడా దీర్ఘ కవితలోనే వస్తాయి. అయితే మనం దీర్ఘ కవిత రాసినప్పుడు అందులో ఒక సమస్య తీసుకుంటే, సారీ ఫర్ ది ఇంటరప్షన్ సునీల్ గారు, ఒక్క క్షణం మీ ఫోను మీ తల దగ్గర నుంచి నడుం దాకా అంటే కనిపిస్తోంది. కొంచెం ఇలా పైకి లేపితే మీ ఫేస్ ఇప్పుడు నేను కనిపిస్తున్నట్లే, కొంచెం మార్చరా పొజిషన్, ఇట్లా ఇంకా కొద్దిగా. ఏమైంది? ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా సార్? పర్వాలేదు, ఓకే. ఇలా ఉండమంటారు? ల్యాప్టాపా వాడుతుంది? కాదే, ఫోనే. ఫోనే సార్, ఫోనే. ఓకే ఓకే, సరే. కదులుతోంది, మళ్ళీ మొదటికే వచ్చింది. పుస్తకాలు ఏమన్నా పెట్టుకుని కొంచెం పెట్టుకోండి సార్, నిలబెట్టేసేయండి అట్లా హైట్ లేపండి. వెనకాల. కిందకున్నట్టుంది, ఒక్క నిమిషం. పుస్తకాలు ఏమైనా పెట్టుకోండి సార్, దాని వెనకాల నిలబెట్టేసేట్లాగా, దాన్ని కదలకుండా చేస్తే. ఓకే సార్. కాబట్టి మనం దీర్ఘ కవితలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనివార్యత. వస్తువు అనివార్యంగా పెద్దదిగా ఉండాలి. తర్వాత కవి యొక్క కవితావేశం చల్లబడేదాకా కవిత రావాలి. అంటే ఉదాహరణకి మనకు ఆకలితో పోలిస్తే, ఉదాహరణ సాయంకాలం మనకు కాస్త ఆకలిగా ఉంది, ఏదో ఒక 2 బజ్జీలు తిని లేదో ఒక 2 బోండాలు తిని ఆకలి తీర్చుకుంటాం. లేకపోతే అట్లా బయటకు వెళ్ళాం, లేదో ఒక టీ తాగుతాం, లేదా ఇంట్లోనో ఒక కాఫీ తాగుతాం, అప్పటికప్పుడు ఆకలి తీరినట్టు ఉండొచ్చు. కానీ తీవ్రంగా ఎక్కువ ఆకలిగా ఉంది, అలాంటప్పుడు ఒక మంచి విందు భోజనాన్ని కోరుకుంటాం, లేదా ఓ బిర్యానీ కోరుకుంటాం. అలా మన లోపల ఉన్నటువంటి ఆకలిని తీర్చడానికి మనం ఎలాగైతే ఎక్కువ కోరుకుంటామో, కవిలో ఉన్న ఆవేశము చల్లారడానికి దీర్ఘ కవిత ప్రక్రియ బాగా పనికొస్తుంది. సరే, దీంట్లోకి మనం పోతా ఉంటే చాలా దూరం పోతుంది కనుక మనం ఇచ్చినటువంటి టాపిక్ అయిన మగ్గం బతుకు దగ్గరికి వస్తాం. ఇది పేరులోనే ఉంది, మగ్గం బతుకు. దీనికి విగ్రహవాక్యం మగ్గం యొక్క బతుకు అని చెప్పుకుంటే అది విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మగ్గము ఇది మానవీకరణకు ప్రతీకీకరణ. మగ్గం ఒక వ్యక్తికి, మగ్గం ఒక కుటుంబానికి, మగ్గం ఒక వ్యవస్థకు, మగ్గం ఒక జీవన విధానానికి ఇక్కడ ప్రతీకగా కవి తీసుకున్నాడు. మగ్గాన్ని నమ్ముకొని చివరికంట, పుట్టినప్పటి నుంచి చివరిదాకా చచ్చిపోయేదాకా మగ్గాన్ని నమ్ముకొని జీవిస్తున్న చేనేత కార్మికుల యొక్క దుస్థితిని తెలియజేసే క్రమంలో ఈ దీర్ఘ కవిత వెలువడింది. ఇది 2006లో వెలువడింది. దీనికంటే ముందు ఏ దీర్ఘ కవితలు దాని మీద రాలేదా అంటే వచ్చాయి. 2001లో పత్తిపాక మోహన్ గారు తెగిన పోగు అనే పేరుతో ఒక దీర్ఘ కవిత వెలువరించారు. ఆ తర్వాత రాధే గారు. అయితే
ఒక విషయం మనం సాహిత్యంలో గమనించినట్లయితే దీర్ఘ కవిత వచన కవిత్వంలోంచి వచ్చిందని అనుకున్నాం కదా. అయితే వచన కవిత సంపుటాలు తెచ్చిన పేరుకి దీర్ఘ కవితలు తెచ్చిన పేరుకి చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తా ఉంది. కవుల యొక్క దీర్ఘ కవితల ద్వారా కవికి చాలా మంచి పేరు వచ్చినట్టు. ఇప్పుడు మనం శివారెడ్డి గారి పేరు తలుచుకోగానే ఆయన అద్భుతమైన పొయిటరీ ఎంతో వెలువరించినప్పటికీ మనకు ఆసుపత్రి గీతం వెంటనే స్ఫురిస్తారు. అలాగే కొయ్యూరం కానీ, వరవర్రావు గారి సముద్రం కానీ, నారాయణ రెడ్డి గారి విశ్వంభర కానీ, ఇవి వాళ్లకు బాగా పేరు తెచ్చినవి. ఎందుకని అని మనం ఆలోచించినట్లయితే దీర్ఘ కవిత రాయడానికి వాళ్ళు తీసుకున్న వస్తువులు వాళ్ళ జీవితాల్లోంచి, వాళ్ళ బతుకు మూలాల్లోంచి వచ్చినట్టు. అట్లాగే రాధే గారు దాదాపు 14 పుస్తకాలు కవిత్వం మీద, తర్వాత ఒక 9 పుస్తకాలు విమర్శ మీద ఇట్లా వేసినప్పటికీ ఆయన పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చే విషయాలు 2. ఒకటి మగ్గం బతుకు కావ్యము, రెండోది ఉమ్మడి శెట్టి సాహిత్య అవార్డు. సరే, అది ఒక పార్శ్వం అయితే, ఇది ఎందుకని ఆయనకి అంత మంచి పేరు తీసుకొచ్చింది అంటే, మనం కవితా వస్తువును ఎంచుకునేటప్పుడు ప్రతి కవి జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూసుకోవాల్సింది ఏంటి అంటే, ఆ వస్తువులు నువ్వున్నావా, నీలో ఆ వస్తువు ఉన్నదా, నీ బతుకు మూలాల్లో ఆ వస్తువు ఉన్నదా, నువ్వు చివరికంటా దాంతో పాటు నడుస్తున్నావా, ఆ ఆటుపోట్లు నీకు తెలుస్తున్నాయా, ఆ సమస్యలు నీకు తెలుస్తున్నాయా, దాని యొక్క పర్యవసానాలు నీకు తెలుస్తున్నాయా, ఏదో సానుభూతితోనో సహానుభూతో ఈ మాటలు ఉంటాయి కదా, వాటితో కాకుండా నువ్వు ఆ వస్తువులో ఉన్నప్పుడే ఆ వస్తువు నీచే సమగ్రంగా ఆవిష్కరించబడతాయి. కాకుండా ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు రాశారు, వీళ్ళు రాశారు, మనం ఎట్ట కరోనా కవిత్వం లాగా వాళ్ళు రాశారు కాబట్టి మనం రాయాలి, యుద్ధం గురించి వాళ్ళు రాసినారు కాబట్టి మనం రాయాలి, ఇట్లాంటి విషయం కాకుండా మన బతుకు మూలాల్లోంచి వచ్చిన వస్తువు ఏదైతే ఉంటుందో అది అద్భుతమైన విజయం సాధిస్తుంది. ఇక్కడ మగ్గం బతుకు కూడా అదే. ఎందుకంటే ఈయన చిన్నప్పటి నుంచి మగ్గం నేసి కుటుంబాన్ని పోషించుకున్న ఇంట్లో, పెద్ద కుటుంబంలో పుట్టారు. పెద్ద కుటుంబం అంటే పిల్లలు ఎక్కువ. తల్లి, తండ్రి, వాళ్ళ తల్లిదండ్రులు, వీళ్ళ పెద్ద అన్నగారు, వీళ్ళందరూ మగ్గం నేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆ క్రమంలో వీళ్ళంతా చదువుకొని ఉన్నతమైన స్థానాలకి, ఉద్యోగాలకి వచ్చారు పిల్లలంతా. అయినప్పటికీ రాధే గారు తన చిన్ననాడు చూసినటువంటి ఆ జీవితాన్ని, వాళ్ళ అమ్మ పడిన కష్టాన్ని, వాళ్ళ నాన్న పడిన కష్టాన్ని, వాళ్ళు చీరలు నేసేటప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అవి అమ్ముడు పోవాల్సిన ఉన్నప్పుడు సమస్యలు, ఇంట్లో పనులు ఎలా ఉంటాయి, వీటన్నిటినీ కూడా చూసి ప్రపంచీకరణ ప్రభావం వల్ల అది ఎలా కుదేలైపోతూ ఉందో, ఏ విధంగా ప్రపంచ మాన సంరక్షణ కోసం వస్త్రాన్ని నేసినటువంటి నేతన్న ఈనాడు ఉరి పోసుకొని చచ్చిపోవాల్సిన పరిస్థితికి ఎలా పరిణమించింది, ఈ సమాజం ఏ విధంగా ఎందుకు ఇలా మారింది, ఎక్కడ ఇందులో పొరపాటు ఉంది అన్న అంతర్మథనంలోంచి, సంఘర్షణలోంచి, తన గురించి, తన జాతి గురించి, తన కుటుంబాన్ని గురించి కవిత్వం ద్వారా సమాజానికి చెప్పుకోవాలన్న ఆర్ద్రతలోంచి, ఆవేశంలోంచి బయటకు వచ్చిన కావ్యమే ఇది మగ్గం బతుకు. కనుకనే ఇది చాలా పేరు పొందింది. దాంట్లో ఆయన మొదటే చెప్పారు, ఇది మా యథార్థ గాథ, చేనేత చిత్రపటంలో విరిగిన మగ్గం వ్యధ, చెమట చుక్కలన్నీ రాశీభూతమై కన్నీటి మడుగులైన కథ. ట్రైలర్ అంటాం మనం సినిమాకు ముందు. అట్లా కవితలోకి పోయేటప్పుడు ఎత్తుగడే అద్భుతమైన ఎత్తుగడతో మంచి శిల్పం ఉంది దీర్ఘ కవితలో. ఎత్తుగడలోనే మనల్ని కట్టిపడేసేటువంటి మాటలు, ట్రైలర్ వదిలినట్టుగా అన్నమాట. ట్రైలర్ చూసి మనం సినిమా చూడడానికి ఇష్టపడాలి, అందుకోసం ట్రైలర్ని మంచిగా సిద్ధం చేస్తారు. అట్లా ఈ ఎత్తుగడలోనే చూడండి, ఇది మా యథార్థ గాథ, ఏదో ఉగుసుపోక చెప్పే కథ కాదు రాబాయ్, ఇదేదో ఎవరి గురించో రాయాలనుకొని రాసింది కాదు, చేనేత చిత్రపటంలో విరిగిన మగ్గం వ్యధ అంటూ కన్నీటి మడుగులైన కథ అని తన కథను తాను చెప్పడానికి ఇందులో ప్రారంభిస్తారు. అయితే ప్రతి వాక్యము కూడా అనుభవంలోంచి వచ్చింది కాబట్టి అది ఎట్లా ఉంటుందంటే, కన్నేళ్లలో తడిపి ఆరబెట్టిందా, లేకపోతే తన చేనేత కుటుంబం రక్తంలో ముంచి ఈ అక్షరం వచ్చిందా అన్నంత బలంగా ఈ కవితలో మనకు శిల్పం ఉంటుంది. అంటే ఒక విషయం ఏంటంటే, మగ్గం గుంట ఉంటుంది, సగం వరకు వాళ్ళు గుంటలో ఉండి సగం పైకి ఉంటారన్నమాట. దాన్ని ఆయన ఏం చెప్పుకొచ్చారు అంటే,
చచ్చిపోయిన తర్వాత అందరూ గుంట్లోకి పోతారు. మేము బతికినంత కాలము సగం దేహం గుంటలోనే ఉన్నాము, అంటే సగం చచ్చిపోయే ఉన్నాము, మిగతా సగం కూడా వ్యవస్థ చంపేస్తూ ఉంది అని చెప్పే దాంట్లో సగం దేహం గుంటలోను సగం ప్రాణం కళ్ళలోనూ నిలుపుకొని ఆర్తిగా చేయి చాచే అన్నార్తుల కథ. ఈ అద్భుతమైనటువంటి ఇట్లాంటి మాటలన్నీ కూడా ఇందులోకి వస్తాయన్నమాట. తర్వాత ఆ నైపుణ్యం, మగ్గం నైపుణ్యం, చీర నేయడానికి లేకపోతే బట్టలు నేయడానికి కేవలం ఏ ఒక్కరో, ఇప్పుడు ఒక ఉద్యోగం అనుకోండి, నేను ఇప్పుడు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, నేను ఒక్కడిని పనిచేస్తే సరిపోద్ది, ఇంటిల్లి పాదు నాకేం పేపర్లు దిద్ది ఎక్కర్లేదు, నాకేం చేయక్కర్లేదు, మా ఆవిడ అంత అన్నం వండిస్తే చాలు, నేను ఎత్తుకొని బడికి పోతూ ఉంటాను. కానీ చేనేత కుటుంబాలు అట్లా కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పనిచేయాల్సి. సేద్యం లాగే ఇప్పుడు రాజపాళ్యం గారు పోలి అనే దీర్ఘకావ్యంలో ఒక అద్భుతమైన ఒక మాట చెప్పారు. సేద్యం సామూహిక శ్రమ అని ఒక నిర్వచనం లాంటి మాట చెప్పారు. ఇది కూడా అంతే. చేనేత ఇంట్లో ఎంతమంది ఉంటే, కండెలు చుట్టేవాళ్ళు చుట్టాలి, అల్లు పట్టేవాళ్ళు పట్టాలి, వాటికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేవాళ్ళు చేయాలి, గుంట్లో ఉండి నేసేవాళ్ళు నెయ్యాలి. ఏ ఒక్కరు లేకపోయినా అది జరగదు, అంత బాగా వీలు కాదు. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కరూ అందరూ కలిసి సామూహికంగా శ్రమ చేస్తేనే ఆ చేనేత తయారవుతుంది అనమాట, బట్ట తయారవుతుంది. అయితే కూలి అందరికీ అంతమంది కూలీలు పనిచేసినప్పుడు అన్ని కూలీ రావాలి కదా, అంత కూలీ రావాలి కదా తగుమాత్రంగా అంటే రాదు. ఒక వ్యక్తికి సరిపడా జీవన భృతే లేనటువంటి పరిస్థితి ఈనాడు ఏర్పడిపోయింది. చూడండి ఆ సౌందర్యాన్ని గురించినటువంటి మాట, అంటే ఎస్థెటిక్స్ ఎట్లా వచ్చాయని. నడును లోతు గుంటలో నీరసంగా దిగబడిపోయి శక్తినంతా కూడదీసుకుని మా అమ్మ పావు కోళ్లను తొక్కుతుంటే ఓ అనార్కలి ఆకలి గీతం ఆ పాదాల చుట్టూ ప్రదక్షిణ చేయడం నేను చూశాను. పాకల మధ్య బందీ అయిన పడుగు పేకల్ని చిక్కు తీసి సాపు చేస్తూ సుతారంగా కదిలే ఆ చేతివేళ్ల నైపుణ్యానికి తాజ్మహల్ సౌందర్యమే తలవంచే దృశ్యాన్ని నేను చూశాను. సామాన్యమైన విషయం కాదు. ఆ సన్నని ఆ పోగుల మధ్య ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క పోగు తేడా లేకుండా, కొంచెం అటు ఇటు ఓవర్లాప్ లేకుండా చక్కగా రావడం, అంత సుతారంగా రావడం, గట్టిగా అంటే దగ్గరికి వచ్చేస్తాయి, లేదంటే అనకపోతే దూరం దూరంగా ఉంటాయి. ఆ దూరం దూరంగా దారులు లేకుండా ఒకే రకమైన ఏకరీతిన అచ్చుపోసినట్టుగా మూతపోసినట్టుగా తయారు చేయడం ఎంత నైపుణ్యంతో కూడుకున్నటువంటి విషయమో చూడండి. అంటే తాజ్మహల్ సౌందర్యమే తలవంచే దృశ్యాన్ని నేను చూశాను అని చెప్పి చేనేత కార్మికుల కళాత్మక సౌందర్యాన్ని ఆయన మనకు ఆవిష్కరిస్తారు. అయితే కేవలం ఇది కళాత్మకతను గురించి చెప్పేటువంటి మాటే కాదు, ఆహా ఓహోల కవిత్వం కాదు ఇది. ఇప్పటి కాలం, నడుస్తున్న కాలం ఆహా ఓహోల కవిత్వం కాలం కాదు. ఈనాటి కవిత్వం కాలం ఎలాంటిది అంటే దుఃఖాన్ని అక్షరీకరించాల్సిన కాలం, ప్రశ్నలను సంధించాల్సిన కాలం, కొడవళ్లకు పదును పెట్టాల్సిన కాలం. అంతేగాని పాత రోజుల్లో లాగా ఆహా ఓహో అని భుజాలు ఎగరేసుకునేటువంటి కవిత్వం రాస్తే ఈ రోజు నిలబడలేవు. నిలబడాల్సింది కాదు, అసలు నిలబడే సంగతి కాదు కావాల్సింది. ఆ ఆవశ్యకత సమాజంలో ఏముందో అది తెలుసుకోవాలి. దుఃఖభరితమైన ప్రపంచాన్ని సద్మార్గంలోకి పట్టుకురావాలంటే వాటిని మనం అక్షరీకరించి తీసుకురావాలి. అట్లాగే ఆ కష్టాన్ని, వాళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని కూడా అనేక దగ్గర చెప్పారు. చూడండి, ఉండలు ఉండలుగా బిగిసిన తమ నరాల్ని కండెలుగా ఒడుగుతున్నాడు, పేగులు మెలికలు తిరిగిపోతున్న ఆకలిని పోగులుగా అతికేసుకుంటున్నారు, జరీ అంచు మీద జలతారు స్వప్నాల్ని అతికించి మగ్గం మీదే మరణ శాసనాల్ని వేసుకుంటున్న ఈ నేతగాళ్లు ఆకలి చావులకు ఖరీదు కట్టే షరాబులెవ్వరు. వాళ్ళ నరాల్ని దారాలుగా చేసి నేతనేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మెలికలు తిరిగిపోతున్నటువంటి, ఆకలితో మెలికలు తిరిగిపోతున్న పేగుల్ని దారాలుగా అతుకేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంటే, వాళ్ళు నేస్తున్న బట్ట ఎట్లాగుందంటేనట అది వాళ్ళ మరణ శాసనాన్ని వాళ్లే రాసుకున్నట్టుంది. విచిత్రమైనటువంటి విరోధాభాస. మనం చేసే పని మనకంత అన్నం పెట్టాలి, మన భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలి. కాకపోగా మనం చేసే పని తిరిగి మనల్ని ముంచే పరిస్థితికి
రావడం ఎంత విషాదమో కదా. వ్యవసాయంలో కూడా అదే జరుగుతోంది. ఆరుగాలం శ్రమించినటువంటి రైతుకి అది అన్నం పెట్టకపోగా ఉన్న ప్రాణాన్ని తీసే పరిస్థితి దాపురిస్తూ ఉంది. దాదాపు ఇదే విషయం చేనేత కార్మికుల కూడా వర్తిస్తుంది. కాబట్టి వీళ్ళ ఆకలి చావులకు ఖరీదు కట్టే షరాబెవడు లేడు అని రాధే గారు చెప్తున్నారు. అట్లా అది ఎలాంటి దుఃఖం ఉంటేనట, నా కంటి పాపల్ని గుండు సూదులతో కెలుకుతున్న దుఃఖం, వెంటాడి వేటాడి తరిమికొస్తున్న ఆకలి దుఃఖం. ఇది అన్ని దుఃఖాల్లోకి పెద్ద దుఃఖం ఏది అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పవచ్చు. ఏదో భార్యను కోల్పోయిన దుఃఖం అని, అతనంటే భర్తను కోల్పోయిన దుఃఖం అని ఒకరంటే, ఇంకొకరంటే వాళ్ళు ఎవరైతే కోల్పోయి ఉంటారో ఆ దుఃఖం కష్టం అంటారు. వాళ్ళు కడుపు నొప్పే మహా కష్టంగా ఉంటుంది. కాలు నొప్పోడికి ఇంతకు మించిన కష్టం లేదురా అనిపిస్తుంది. మరి పంటి నొప్పోడు అసలు దీనికి మించిన నొప్పే లేదంటాడు. మరి గుండె నొప్పోడు ఏమనాలి? వీటన్నిటికీ మించి అసలు ఎవరి నొప్పి వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదా. అన్నిటికంటే దుఃఖం ఏది అంటే ఆకలి దుఃఖము. వ్యక్తులను కోల్పోవడం, లేకపోతే రావడం, ఇంకొకటో ఇవన్నిటి సంగతి పక్కన పెడితే, ప్రపంచంలోనే అత్యంత విషాదం ఏమిటి అంటే ఆకలి. అది మనతో పాటే పుట్టింది, మనం పోయేదాకా అది పోదు. అయితే మనతో పాటు పుట్టిన ఆ ఆకలిని జయించేదానికి మనిషి పడే సంఘర్షణ జీవితంలో అంతా ఇంత కాదు. ఆ దుఃఖం ఎలాంటిది అంటే, వీళ్ళకి ఎంత కష్టపడుతున్నా, ఇంటిల్లిపాది కష్టపడుతున్నా ఆకలి తీరకపోవడం, ఆ దుఃఖం ఎలాంటిదని సారు చెప్పడం ఇందులో, కంటి పాపల్ని గుండు సూదులతో కెలుకుతున్న దుఃఖం. దీన్ని అనుభవించి పలవరించాలనే కానీ ఎక్కువ వివరించుకోలేం. కంట్లో ఓ చిన్న నలక పడితేనే మనం తట్టుకోలేం, ఒక మంచి కాంతి పడితేనే తట్టుకోలేం. అట్లాంటిది గుండు సూదులతో కనిపాపల్ని కెలికితే ఆ దుఃఖం ఎట్లా ఉంటది, ఎంత దాని స్థాయి ఉంటది అన్నది మనం వర్ణించి చెప్పలేం. అంత దుఃఖం, ఆకలి దుఃఖాన్ని నేతన్నలు భరిస్తున్నారు అని చెప్పి చెప్పడం, ఆ కుటుంబంలో పుట్టి వాళ్ళ జీవితాలని దగ్గరగా చూసిన ఒక్క రాధే గారికే చెల్లి. అట్లాగే మగ్గాల శాలలన్నీ మార్చురీ గదులుగా రూపాంతరం చెందుతున్న దీనాతి దీన దుఃఖం. ఈ విధ్వంస విషాదానికి పల్లవి ప్రపంచీకరణది, చరణం సామ్రాజ్యవాదానిది, పాపం పాలనా యంత్రాంగానిది అని కుండబద్దలు కొడతాడు ఒకానొక సందర్భం. మగ్గాల శాలలన్నీ మార్చురీ గదులుగా రూపాంతరం చెందుతుంది. డార్విన్ చెప్పినట్టు ఒక పరిణామం జరుగుతుంది అని డార్విన్ ప్రతిపాదించాడు. మరి ఇక్కడ మన జీవితాల్లో జరుగుతున్న పరిణామం ఏమిటి అంటే, దుఃఖంలోంచి మరింత దుఃఖంలోంచి భరింపరాని దుఃఖంలోకి మానవ జీవితం వెళ్ళిపోతూ ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో అయితే రాను మనం అనుభవిస్తున్నటువంటి విషయాలన్నీ ఎలా ఉన్నాయి అంటే, దుఃఖంలోకే తప్ప, బానిసత్వంలోకే తప్ప, నోరెత్తలేని పరిస్థితికే తప్ప స్వేచ్ఛకు మనకు తావు లేకుండా పోతూ ఉంది. అట్లాగే ఇక్కడ మగ్గాలన్నీ కూడా మార్చురీ గదులుగా రూపాంతరం చెందిపోతూ ఉన్న దుఃఖం. శవాలు ఉండేటువంటి గదిని మార్చురీ గది అంటాం కదా. మరి మగ్గం, అన్నం పెట్టేటువంటి మగ్గం, పని చేసుకునేటువంటి ప్రదేశం ఉన్న మగ్గం మార్చురీ గదిగా మారడం అంటే, అందులో నిరంతరం పనిచేస్తున్న కుటుంబం అంతా మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలను చూసి విని రాసినటువంటి మాట ఇది. మరి ఈ విధ్వంసానికి కారణం ఎవరై ఉంటారు అని చూస్తే, పల్లవి ప్రపంచీకరణది. ఇది ఒక పాటగా భావిస్తే దీనికి కారణం ప్రపంచీకరణ. ఇందాకనే ఈశ్వరెడ్డి గారు చెప్పారు, యంత్రం మనిషికి మేలు చేస్తుంది అనుకోని తెచ్చుకుంటాం, ఆ యంత్రమే విపరీతమైన కీడు చేస్తుంది. అలాగ తయారైందనమాట. పల్లవి ప్రపంచీకరణది. దాన్ని పెంచి పోషిస్తున్న సామ్రాజ్యవాదం చరణం పాడుతూ ఉంది. ఈ పాపం అంతా పాలనా యంత్రాంగానిది. అంటే ప్రజలు, తమ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఆకలితో చచ్చిపోతున్నారు అంటే, అంతకు మించిన అసమర్థత ఆ పాలనకు ఉండదు. తర్వాత, రేయింబవళ్ళు రెక్కాడిన షావుకారు అప్పు తీరదు, ఎదిగిన ఆడపిల్లకు పెళ్లి కుదరదు, ఆకలి పేగుల్ని కొరికేస్తున్నా చూపుకు చేతికి దారం అందదు, పోగుకు మధ్య పొత్తు పొసగదు, గుండెకు కండెకు జత కుదరదు. ఇది గొప్పదైన కవితావాక్యం.
కండె అంటే మగ్గంలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఇట్లా లాగినప్పుడు ఇటువైపు వెళ్తుంది, అటువైపు తిరుగుతూ ఉంటుంది. ఇది తిరిగేది మన గుండెకు పోలిక చేశారు. ఎందుకంటే ఆ హృదయం కూడా స్పందిస్తూ ఉంటుంది. ఈ స్పందించేటువంటి కండె ఉంటేనే వస్త్రం తయారవుతుంది. అలాంటప్పుడు ఎంత చేసినా రేయింబవళ్ళు రెక్కాడిన షావుకారు దగ్గర నుంచి తెచ్చుకున్న అప్పు తీరేది కాదు. ఇంట్లో పెళ్లికి ఎదిగిన అమ్మాయికి పెళ్లి చేసేదానికి వీలు కాదు. ఆఖరికి ఆకలి కూడా తీరని పరిస్థితికి వచ్చేస్తుంది. ఇది అంతా కూడా ఎట్లంటే గుండెకు కండెకు జత కుదరని పరిస్థితి నేతనలు ఎదుర్కొంటున్నారు. ఇదంతా కూడా చక్కగా రాశారు రాధే గారు. దీంట్లో అనేకమైన పదాలు ఆ నేత పనిముట్లకు సంబంధించిన కండె, కుదురు, పావుకోళ్ళు ఇట్లాంటి పదాలు రకరకాలు గిలక్కొయ్య ఇవన్నీ ఆయన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కాబట్టి వాటన్నిటినీ కూడా మళ్ళా దీంట్లోకి తీసుకొచ్చారు. అదే సహజమైనటువంటి భాషలో కవిత్వ రావాలి అని మనం ఈనాడు చెప్పుకుంటున్న విషయాలు. మాండలికాలను మనం ఎందుకు స్వాగతిస్తున్నాము అంటే సహజమైన వాతావరణంలోంచి రావాలి. అట్లాగే వృత్తులను గురించి రాసేటప్పుడు ఆ వృత్తుల్లో మారుమూల ఉన్నటువంటి పదాలన్నీ కవిత్వంలోకి రావాలి. కవిత్వంలోకి రావడం అంటే అవి ముందు తరాల వాళ్లకు మనం గిఫ్ట్ ప్యాకులు చేసి అందించినట్టే ఆ పదాలని. లేకపోతే తర్వాత తెలియదు. ఇప్పటికే చాలా పదాలు మనకు తెలియవు కొన్ని వీటిల్లో. వాటన్నిటిని మనం గూగుల్లోనో వెతుక్కోవడం, దానికి కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎవరో ఒకరు చెప్తేనే కదా గూగుల్కి తెలుస్తుంది. ఎవరో చెప్పకపోతే ఎట్లా అవుతుంది? కనుక ఆ ఒక వృత్తిని గురించి రాసేటప్పుడు ఎప్పుడు కూడా కవితని ఆ మూలాల్లో ఉన్నటువంటి పదాలని, వాటికి అనుకూలమైన సాంకేతిక పదాలని వాడడం అద్భుతమైన శైలి. తర్వాత సరే ఇంతటితో వాళ్ళేమన్నా అంటే కేవలం దుఃఖాన్ని గురించే చెప్పారా కాకుండా దీంట్లో కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా చెప్పారు. పలానా దగ్గర కొంతమంది చచ్చిపోయారు. అందరి పేర్లు అంటే అందరి పేర్లు కాకపోయినా కొంతమంది పేర్లు చెప్పారు. ఎందుకు చెప్పాలి? చచ్చిపోయిన వాళ్ళ గురించిన పేర్లు ఎందుకు అవసరము అంటే వాళ్ళు ఆకలికి చచ్చిపోయారు. చేనేతను నమ్ముకొని సమాజంలోనూ జీవితంలోనూ వంచబడి చచ్చిపోయారు. అలాంటి వాళ్ళ పేర్లు తలుచుకోవడం, అందులోనూ కవితలో ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్పదైన విషయం. కవిత్వీకరిస్తున్నాము అంటే శాశ్వతీకరిస్తున్నామని అర్థం. వాళ్ళు చచ్చిపోయినా, వాళ్ళు జీవితాన్ని చాలించినా వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ పేరును కవితలోకి ఎక్కించడం ద్వారా శాశ్వతత్వాన్ని చేశాడు. తన సోదరులు అయినటువంటి నేతన్నల మరణాలని ఆయన ఆ వ్యక్తుల పేర్లని మనం ఎట్లాగైతే గొప్ప యుద్ధ వీరుల్ని స్మారక స్తూపాలు కట్టుకుంటామో అట్లా ఇక్కడ కట్టుకోలేకపోయినా అక్షరాల ద్వారా స్మారక స్తూపాన్ని నిర్మించారు. అందుకే ఆత్మహత్యకు పాల్పడిన మదిరెడ్డిపల్లె పట్టుపోగుల నరసింహులు కథ, ఆడబిడ్డను 6,000కు అమ్ముకున్న నరసాపురం చౌడమ్మ కథ, అడుక్కు తినేందుకు చేతులు రాక పెళ్లి చేసే దిక్కులేక ముంబైకి అమ్ముడు పోయిన ఉట్టి రాధాబాయి కథ, ఇట్లాంటి కొన్ని ఇవన్నీ కూడా దాంట్లో చేర్చారు. అయితే ఇట్లాంటి వాటి వల్ల కవిత్వం పలచబడిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీర్ఘ కవితలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటంటే ఆ చుట్టూ అన్ని పార్శ్వాలని కూడా తనలో కలుపుకుంటుంది. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఆ జీవితాలను అక్షరీకరించడం ద్వారా ఆయన వాళ్లకు నివాళిచ్చే పని చేశారు రాధే గారు. తర్వాత నేత ఎంత చక్కగా నేసినా నేతగాళ్ల తలరాతలన్నీ చిక్కుపడిన దారం ఉండలేనా అని ఒక ప్రశ్న వేస్తాం. నేత ఎంతో చక్కగా నేయొచ్చు, ఎంతో అద్భుతమైనటువంటి చీరలు. ఇప్పుడు మనం అనుకున్న కంచిపట్టు చీరలు, వెంకటగిరి జరి చీరలు, పోచంపల్లి, ఆ పల్లి, ఈ పల్లి, మాధవరం, చెట్టినాడు, ఇవన్నీ అనుకుంటున్నాం కదా మనం. ఇవన్నీ వాటికి ఆ చేనేతలోంచి ఆ పేర్లన్నీ వచ్చింది. ఇప్పటికీ వాటికి ఆ నాణ్యత ఉంది. అంత నాణ్యత పెట్టి వాళ్ళు తయారు చేసినప్పటికీ వాళ్ళ నుదిటి రాత మాత్రం చిక్కుబడిన దారం ఉండలేనా అనే ప్రశ్న మనకు ఒక గుణపంలాగా గుండెల్లోకి దిగుతుంది. అద్భుతమైన పని చేసిన వాడికి అద్భుతమైన రాత ఉండాలి కదా, కానీ లేకపోవడమే ఇక్కడ విషాదం. అందుకే వాళ్ళు ఏం ఎంచుకున్నారు అని అంటే ఉరితాడుకు నూలు తాడైతేనేం పట్టుపోగైతేనేం ప్రాణం పోవడానికి అంటారు
ఒకానొక సందర్భంలో. చివరికి విసిగి వేసారిపోయిన జీవితాన్ని ఇక అవసరం లేదురా అబ్బాయి, ఎందుకు ఎవరికో ఏరే పని చేయలేరు వాళ్ళకున్నటువంటి నేతన్నలకు లక్షణం ఏంటంటే పాపం వాళ్ళు వేరే పని చేయలేరు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఈ పనిలో పుట్టారు, ఈ పనిలో పెరిగారు, ఈ పనిలోనే పోతారు, మరి ఇంకొక పని చేయలేరు. అలాంటి సందర్భాల్లో ఏరే పని చేసుకోలేక జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళలేక చచ్చిపోవడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి పట్టుపోగులు వాటినే మేము వాడుతున్నాం, ఏదైతే ఏమి ప్రాణం పోయేదానికే కదా అని ఒక నైరాస్యాన్ని, శ్మశాన వైరాగ్యాన్ని ప్రకటిస్తారు. దేశ దేశాల మానాభిమానాలు కప్పుతున్నా ఈ దేశం మాకేమిచ్చింది, కడుపు నిండా ఆకలి, కళ్ళ నిండా చీకటి. ఇది ఎంత అద్భుతమైన మాట చూడండి. దేశ దేశాల మానాల్ని మనం కాపాడుతూ ఉన్నప్పటికీ ఏమిచ్చిందయ్యా ఈ దేశం మనకు అంటే, ఆకలి ఇచ్చింది, కడుపు నిండా అన్నం పెట్టలేదు, కళ్ళ నిండా వెలుగివ్వలేదు, చీకటిచ్చింది. ఇది అత్యంత విషాదమైన సందర్భం ఈనాడు మనం మాట్లాడుకోవాల్సింది. అయితే ఇది దీంతో ఈ వస్తువుతో నాకు కొంత అటాచ్మెంట్ ఏమంటే, మేము ప్రస్తుతం ఉండేటువంటి ఏరియాలోనే మా చిన్నప్పుడు దాదాపుగా 150 నుంచి 200 మగ్గాలు ఉండేవి. మా చుట్టుపక్కలంతా కూడా నేత పని వాళ్లే ఉండేవాళ్ళు. ఆ మధ్యలో వీధుల్లో వాళ్ళు ఉదయాన్నే అల్లు పట్టడం అంటారు మా ప్రాంతంలో, నెల్లూరులో. ఆ అల్లులు పడుతూ ఉంటే మేము వాటి కిందంతా దూరి ఆడుకునేవాళ్ళు. వాటన్నిటినీ చూసేవాళ్ళం. ఎంత సందడిగా మగ్గాల చప్పుడు ఒక శ్రావ్యమైన సంగీతంలా మాకు వినపడేది. అయితే రాను ఏమైపోయిందంటే, ఈనాడు మా ఊర్లో కేవలం ఒకే ఒక్క మగ్గం మాత్రమే ఉన్నది, మిగతావన్నీ ఊడిపోయినాయి. అంటే వాళ్లే పూర్తి చేసుకున్నారు, కొంతమంది చచ్చిపోయారు. ఎక్కువ మంది ఇది మన వల్ల కాదు, బిడ్డల్ని మనం బతికించుకోలేము, ఒక పిడికిడ అన్నం, భార్య బిడ్డలకు పిడికిడ అన్నం పెట్టలేని వృత్తి మనకెందుకు అని మొగిచ్చుకొని చిన్న చిన్న టిఫిన్ అంగళ్ళు పెట్టుకునేవాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకునేవాళ్ళు, ఏదో కూలికి పోయేవాళ్ళు బేల్దారి పనులకి, అట్లాగా మారిపోయారు. ఈ దుఃఖాన్ని, ఆ వ్యవస్థలో ఏర్పడిన పరిణామాన్ని నేను చిన్నప్పటి నుంచి చూసిన వాడిగా నాకు కూడా ఇది బాగా కనెక్ట్ అయిన అంశం. కాబట్టి చివరికి ఏం మిగిలింది అంటే, ఆకలి చీకటి మాత్రమే మిగిలింది. ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది అని మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ప్రతిదానికి ప్రభుత్వం ఉంటది, కోట్లు వేయించుకుంటది, లక్షణంగా మీకు అది చేస్తాం ఇది చేస్తాం అంటది. ఒకటి ఇప్పటికీ వాళ్ళకి చేసింది ఏంటంటే, వాళ్ళల్లో కొంతమందికి చేనేత పెన్షన్ ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేసిన ఒక్క చిన్న మంచి పని అంతే. కేవలం అది కూడా అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే చేనేత పెన్షన్ అనే పేరుతో వాళ్ళకి ఏదో కొద్దిగా ఇస్తూ ఉందే తప్ప, అది కూడా జీవితానికి సరిపడేది కాదు. అంతటితో చేతులు కడిగేసుకోవడం కాదు, ఊరికి ఏదో కొప్పులు పెట్టి పోరు మానిపినట్టు చేసేసిన విధానం కాదు ప్రభుత్వం చేయాల్సింది. ప్రభుత్వం ఏం చేయాలో ఆదుకోవాలి, దాన్ని ఆ వ్యాపారం పెరిగేటట్లుగా, లేకపోతే వాళ్ళ దోపిడీ నివారింపబడేటట్లుగా, వాళ్ళ అన్నం వాళ్ళు తినగలిగేటట్లుగా, వాళ్ళ స్వయం స్వావలంబన చేకూరే విధంగా చేయాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోవడం ఇది దారుణమైనటువంటి విషయం. అయితే ఇంకొక మాట కూడా అన్నారు చూడండి, పత్తిని పండించిన వాడు పాడి మీద ఊరేగుతున్నాడు, పత్తిని వస్త్రంగా నేసిన వాడు మగ్గం గిలకకు ఊరేసుకున్నాడు. నేతన్న తర్వాత రైతన్న ఇద్దరు కూడా, ఒక ఆయనేమో పత్తిని పండిస్తున్నాడు, ఆయన పరిస్థితి ఏమైంది, పాడి మీద ఊరేగుతున్నాడట. ఆ పత్తిని తీసుకొని గుడ్డగా తయారు చేసినటువంటి వ్యక్తి ఆ తయారు చేసిన మగ్గానికే ఊరేసుకుంటుంది. అంటే రైతు గాని ప్రపంచీకరణ వల్ల అత్యంత ఎక్కువగా ప్రభావితం పొందిన రంగాల్లో మొట్టమొదటి రంగం వ్యవసాయం అయితే, రెండవ రంగంగా మనం చెప్పుకోదగింది చేనేత రంగం. తర్వాత విద్యారంగం, ఇతర కుల వృత్తులన్నీ కూడా తర్వాత కిందకే వస్తాయి. ఎక్కువ వెంటనే ఇమ్మీడియట్ రియాక్షన్ కనపడింది చేనేత రంగంలోని. బాగా ఇబ్బంది పడిపోయారు వాళ్ళంతా. మమ్మల్ని హింసించి మా వృత్తిని ధ్వంసం చెయ్యాలనుకుంటే సహించే సౌజన్యమూర్తులం కాం, వీరత్వం మా క్షాత్రంలోనే ఉంది, వినపడలేదా మా ఖడ్గకేక, కోబలి కోబలి అంటూ ఆ కవిత ముగుస్తుంది. అంటే అక్కడ ఉద్దేశం, కవి ఏం చెప్తున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడు చిట్ట చివరికి అంటే, ఒరే నాయన, మనం ఇలాగే ఉంటే, ఆకలికి ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే
మన వాళ్ళంతా ఆత్మహత్య చేసుకుంటూ పోవాలే తప్ప మనము సాధించేది ఏమీ ఉండదు. పోరాటము ద్వారానే సాధించాలి. అడగాలి, ప్రశ్నించాలి, గొంతెత్తాలి, ఉద్యమించాలి, ఇంకా మాట్లాడితే విప్లవించాలి. అప్పుడే ప్రభుత్వం కానీ వ్యవస్థ కానీ మన వైపు చూస్తుంది, మనం చేయాల్సిన పని సరిగ్గా జరుగుతుంది అని అక్కడ ఉద్దేశం. అయితే మేమేం ఊరుకోం, పోబలి అని ఆయన చెప్పడం లాస్ట్లో ఏదో కత్తులు తీసుకొని పోయి అందరిని నరకుతామనో, చంపుతామనో, లేకపోతే బాంబులు పెట్టి లేపేస్తామనో కాదు అక్కడ ఉద్దేశం. మేము బలిదానాలకు సిద్ధంగా ఉన్నాం. ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఏదైతే ఉందో, దళారీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బలి తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అలాంటప్పుడు మాత్రమే, అలాంటి స్థైర్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే చేనేత బతుకులు బాగుపడతాయి అని చెప్పడం ఈ దీర్ఘ కవితలో కనిపిస్తుంది. ఈ దీర్ఘ కవిత నిండా కూడా అద్భుతమైన ప్రతీకలు ఉంటాయి, చాలా చక్కనైన ప్రతీకలు ఉంటాయి. మధ్యలో ఒక దగ్గర కథనాత్మక ఒక శైలి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ ఇంట్లో పెద్ద అబ్బాయి తప్పిపోయి వెళ్ళిపోవడం, ఈ పనులు ఈ పని నేను చేయలేను అని వెళ్ళిపోవడం, మళ్ళా తీసుకురావడం, ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, వాళ్ళ కుటుంబాలలో సాధారణంగా జరిగేవి. ఇంట్లో ముగ్గురు మగపిల్లలు ఉంటే ముగ్గురు మగపిల్లలు తండ్రితో కలిసి తల్లితో కలిసి చేసేటువంటి శ్రమకి ఫలితం దక్కకపోగా బయట వేరే పనులు చేసుకున్న పిల్లలు వాళ్ళు బాగా ఉండడం, 4 పూట్ల నలుగురిలో బాగుండడం, 3 పూట్ల తినగలగడం, ఇవన్నీ చేస్తూ ఉంటే మనకెందుకు వచ్చిన ఈ పరిస్థితి, నువ్వేందో ఆయన ఈ మగ్గాన్ని నమ్ముకొని ఉంటావు అని చెప్పి పిల్లలు తిరగబడిన కథలు నాకు తెలుసు. వాళ్ళు మేము ఈ పని చేయము, ఈ పని మాకు ఏమిస్తుంది, నువ్వు వృత్తి అని అంటిపెట్టుకొని ఉంటే ఈ వృత్తి నీకేమిస్తుంది, నీకు ఆకలి మిగిల్చింది, చివరికి నీకు మరణం మిగులుస్తుంది, నీ గురించి అనుకునే నాదుడే ఉండడు, కనుక నీలాగా మేము ఉండలేమని బయటికి వెళ్ళిపోయిన పిల్లలు నాకు తెలుసు. ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆయన ఆ కవితలో తీసుకొని వచ్చారు. అద్భుతమైన ప్రతీకలు వాడారు, అక్కడక్కడ కొన్ని భావచిత్రాలు వాడారు. మంచి వస్తువును పూర్వకమైనటువంటి మాటలతో దీర్ఘ కవితగా మలిచారు. ఎక్కడ బిగి సడలకుండా సరళమైన ప్రయోగాలు చేశారు. దీర్ఘ కవిత రాసేటప్పుడు ఏమంటే పోగులుగా వాక్యాలని కత్తిరించేసి పోగులుగా పేరు చేస్తే పెద్ద దీర్ఘ కవిత అయిపోదు. మనం ఇందాక అనుకున్నాం కదా, ఆవేశం కావాలని, ప్రవాహ గుణం కావాలి. ఇది నేను చెప్పాను నా పరిశోధనలో. దీర్ఘ కవితకు ప్రధాన లక్షణాల్లో అది వచనత్వం ఉండాలి, ఏకవస్తుకత ఉండాలి, తర్వాత సుదీర్ఘంగా ఉండాలి, ప్రవాహ గుణం ఉండాలి అనుకో. ప్రవాహ గుణము లేకపోతే మొదట చదవడం మొదలుపెట్టిన కాడి నుంచి చిట్ట చివరి దాకా బిగిన చదివించే గుణం లేకపోతే అది మంచి దీర్ఘ కవిత కాదు అనేది నా ఉద్దేశం. అదే మనం రీడబిలిటీ అనే మాట వాడుతూ ఉన్నాం. ఏ కవిత అయినా పదే పదే చదివింపజేసే గుణాన్ని, వెంటాడే గుణాన్ని కలిగి ఉండాలి. అట్లా వెంటాడే వాక్యాలు ఈ కవిత నిండా ఉన్నాయి. తర్వాత ప్రతి ఖండికలోనూ నేతన్నల కన్నీళ్లు ఉన్నాయి. కవి యొక్క రక్తం ఉంది, కవి యొక్క భావావేశం మనకు ఈ పుస్తకం నిండా కనిపిస్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైన అంశాన్ని తీసుకొని అద్భుతంగా ఆవిష్కరించారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా రాధే గారు అన్న పేరు వినబడగానే మగ్గం బతుకు గురించి లేదా చేనేత గురించి ఎవరన్నా కావ్యం రాయాలనగానే అబ్బాయి ఇది రాధే గారు రాసేస్తున్నారు అని చెప్పడం ఎందుకు జరుగుతూ ఉందంటే, అది ఆయన ప్రతిభకు, ఆయన శ్రమకు ఇక్కడ మనం నిబద్ధతగా తీసుకోవచ్చు. దీని తర్వాత కూడా 1-2 దీర్ఘ కవితలు, మామూలు కవితలు చాలా భాగం వచ్చాయి. అయినప్పటికీ పత్తిపాక మోహన్ గారు, తర్వాత ఈయన మగ్గం బతుకు రాసిన కవి రాధే గారు అంత బాగా ఇంకా రాలేదు. ఎందుకంటే అద్భుతంగా ఒక వ్యక్తి ఆవిష్కరించేసిన తర్వాత దాని తర్వాత వాళ్ళు ఆ స్థాయి కంటే ఇంకా ఎక్కువ రాయగలిగితే రాయాలి, లేదా ఉన్నదాన్నే చదువుకోవాలి. కనుక ఈ దీర్ఘ కవిత పరంపరలో మనం మొదటి నుంచి కుందుర్తి తెలంగాణ దగ్గర నుంచి మహాయిక అని కవిరాజ శిఖామణి ఒక ఆయన రాసినటువంటిది ఈ మధ్య మొదటిది అని చెప్పి వెలుగులోకి వచ్చింది. అక్కడి నుంచి తీసుకుంటే మనకు తెలిసిన అన్ని దీర్ఘ కవితలు తీసుకుంటే కొన్ని వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన దీర్ఘ కవితలు గొప్ప పేరు సంపాదించాయి అని మనం కొన్ని లెక్కేస్తే వాటిల్లో మొదటి 10లో ఈ
దీర్ఘ కవిత ఉంటుంది అన్నది నిర్వివాద అంశం. ఇది నేను ఒక సాధికారికంగా చెప్పగలను. ఎందుకంటే దాదాపు 400 పైగా దీర్ఘ కవితలు చదివిన వాడిగా, వాటిని విశ్లేషించుకున్న వాడిగా నేను ఆ అనుభవంతో నేను దీన్ని చెప్పగలను. నాకు ఈ అంశం మీద మాట్లాడే అవకాశాన్ని కల్పించిన అభ్యుదయ రచయితల సంఘం వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈశ్వరరెడ్డి గారు. ధన్యవాదాలు సునీల్ గారు, బాగా మాట్లాడారు, మంచి విషయాలు చెప్పారు. దీర్ఘ కవితను నిర్వచించే క్రమంలో మీరు ఇంతమంది పరిశోధన చేశారు కాబట్టి దానికి ఉన్న కష్ట సుఖాలను తెలియజేశారు. అయితే దీర్ఘ కవితకి సంబంధించి సోమసుందర్ గారు ప్రతిసారి ఒక ఇది కూడా పెట్టేవాడు, ఆయన పోటీలు పెట్టి రాయిపించేవాడు. ఎందుకంటే ఆయన దీర్ఘ కావ్యాలు బాగా రాశాడు కాబట్టి. దాంతోపాటు దీర్ఘకావ్యానికి ఇన్నే పేజీలు ఉండాలి, లేకుంటే ఇంతే పొడవు ఉండాలని చెప్పి తూనికరాళ్ళు కొలతలు మన దగ్గర లేవు. అందుకని శ్రీ మహాప్రస్థానంలో కూడా కొన్ని దీర్ఘ కవితలు కనిపిస్తాయి మనకు. సోమసుందర్ వజ్రాదులు దీర్ఘ కవితలు కనిపిస్తాయి. సరే, ఇప్పుడు ఎంచుకున్న అంశానికి సంబంధించి మనం చెప్పుకుంటున్నప్పుడు రాధయ్య గారు దీర్ఘ కవితను బాగా నిర్వహించాడు. ఎక్కడా కూడా పట్టుత్వం కోల్పోకుండా నడుపుకొచ్చాడు. మనకు ఒక్కసారి కవిత్వంలో గురించి మనం అట్లా ఆలోచించినప్పుడు ప్రాచీన కావ్యాలు, మనం వెనక్కి ప్రాచీన కావ్యాలు కథను కవిత్వాన్ని రెండింటినీ కలిపి నడిపాయి. ఇప్పుడు దీర్ఘ కవితలకు కూడా అదే లక్షణం ఉంది. ఇందులో పుట్టి ఒక భావోద్రేగాన్నే కాకుండా ఒక కథన విషయాన్ని, అంటే వస్తువును, కథా వస్తువును తీసుకున్నట్టుగా తీసుకొని దానికి మనం ఈ కవిత్వీకరించే విధానం ఒకటి ఉంది చూసారా, ఆ విధానమే దీనికి ప్రధాన కారణంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇదేమైనా కూడా మీరు మంచి ప్రసంగం చేశారు. రాధయ్య గారికి మగ్గం బతుకు ఎంత గుర్తింపు తెచ్చిందో ఆయన మీద చేసిన ప్రసంగం కూడా అంతే స్థాయిలో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. చాలా విషయాలు మీరు చెప్పారు. ఆయన ప్రపంచీకరణ ప్రధానంగా దీని మీద ఉందని చెప్పడానికి ఇందాక మీరు కూడా కొంత ఉదాహరించారు దాన్ని. అది మగ్గాలన్నీ మార్చురి గదులుగా రూపాంతరం చెందినాయని, అలాగే ఈ దీనాతి దుఃఖం, ఈ విధ్వంస విషాదానికి పల్లవి ప్రపంచీకరణదే అని ఆయన చెప్పడం, అలాగే శరణం సామ్రాజ్యవాదానిదని, పాపం పాలనా యంత్రానిదని ఆయన విడమరిచి, అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడం ఒకటి. రెండవది, ఈ సమాజం మీద ఉన్న విభిన్న ప్రభావాలను, అలాగే రాజ్యం లేకుంటే పాలకులు చేస్తున్న పద్ధతులను, వీటన్నిటి నేపథ్యంలో నేతన్నల బతుకును ఇటు రైతన్నల బతుకులతో కూడా పోలుస్తూ ఈ కార్మికులు శ్రామికులు ప్రపంచీకరణలో ఏమైపోతున్నారో చెప్పిన కావ్యం చాలా మంచి కావ్యంగా గుర్తింపబడింది. ఆ కావ్యం మీద సునీల్ గారు మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆయన రవికుమార్ దగ్గర పీహెచ్డీ చేశారు. రవికుమార్ దగ్గర పీహెచ్డీ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆయన పట్టుబట్టి బాగా చదివిస్తాడు, దాంతోపాటు ఒక మంచి పరిశోధకుని తయారు చేస్తాడు. కాబట్టి అట్లాంటి పరిశోధకుని మీలో చూసాం. మీకు మరొకసారి అరసం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిసిందని ప్రకటిస్తూ తర్వాత కార్యక్రమం గురించి ఆనంద్ గారు మాట్లాడతారు.